హిందీ వాళ్ళు తరచుగా చేసుకునే వంటకం వాళ్ళ చపాతీలోకి, పులకాల్లోకి దొండకాయ గుత్తి మసాలా చేశాను. ఇంకొంచెం మన స్టైల్ యాడ్ చేశాననుకోండి. తింటూ ఉంటే ఎలా ఉందంటే లొట్టలేసుకుంటూ తినాలి. అంత కమ్మగా ఉందన్నమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? స్టవ్ ఆన్ చేసుకొని, వెడల్పటి కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాల. ఈ డ్రై రోస్ట్‌లోకి మనకి కొన్ని కొన్ని స్పైసీసు అవి కావాలి. ఒక 6, 7 ఎండుమిర్చి, గుప్పెడు శనగపప్పు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, పట్ట, లవంగాలు వీటిలన్నిటిల్ని మొహమాటం లేకుండా అలా రోస్ట్ చేసుకోవాలి. అది పెద్ద వేగాల్సిన అవసరం లేదు. పచ్చి కూడా మరీ ఉండకూడదు. మంచి స్మెల్‌ని ఎగజల్లాలంటే పల్లీలు మనకి పగలాల. ఆ విధంగానమాట. నాకు అలవాటు కాబట్టి చేత్తో మీరు గెంటైనా ట్రై చేయండి. చల్లారిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పేస్ట్ చేసుకోండి. స్మూత్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి మనకి ఓ మోస్తారుగా ఆయిల్ వేసుకుందాం. నేనైతే నిజం చెప్పాలంటే 1/4 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఒక పూటకే కదా! అందుకోసంగాను. వాటిల్ని మధ్యకి 4 పచ్చాలొచ్చేటట్టు కట్ చేసుకోండి మీకు నచ్చితే. ఇంట్లో పిల్లలుండేది గాబట్టి, వెత్తేస్తారు గాబట్టి, అందుకోసం నేను అది విడదీసేసాను 4 పచ్చాలని. అదే ఆయిల్‌లో హీటెక్కింది గదా! దాంట్లో ఈ దొండకాయలు వేసుకొని మనము దాన్ని 50% వేగేంత వరకు అలా దాన్ని కలిపెట్టుకుంటూ ఉంటే మధ్యలో మూత పెట్టుకుంటూ ఉంటే కమ్మంగా ఉంటది. పచ్చిది చేరేదానికన్నా ఇలాగ 50% వేగింది వెళ్ళి మన మసాలాలోకి చేరిందంటే అదిరిపోతది. దాన్ని కొంచెం సేపు మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాలైనా దానికి మనం రెస్ట్ ఇవ్వాలి. ఈ దశలో మరీ వేగకూడదు, మరీ పచ్చి ఉండకూడదు. 50%. ఇప్పుడైతే మనము దీంట్లోకి ఫస్ట్ రకం మసాలా ఏస్తున్నా. 2 రకాల మసాలాలు దీనికుండేది. ఈ మసాలా వెజిటబుల్ మసాలా. ఎర్రగడ్డ, టమాటో, అల్లం, తెల్లగడ్డ, ఇంకా మనకి కొత్తిమీర నైస్‌గా పేస్ట్ పట్టేసి దీన్ని ఇందాకటి దొండకాయల్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీలో కూడా అది కూడా పోసి ఇలా మొహమాటం లేకుండా కలిబెట్టు సరోజ అన్నట్టుగా కొంచెం సేపు మూతేసి అలా ఉంచేసినామనుకోండి, మన మసాలా వాటర్ పోయి దొండకాయ అది ఒక మంచి స్టేజ్‌లో ఉంటాది. దాన్ని నైస్‌గా కలిపెట్టుకొని దీంట్లోకి కొన్ని మసాలాలు యాడ్ చేయాలి. ముందుగా 2 స్పూన్లంటే 2 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. 1 స్పూను పసుపు పొడి, 1 స్పూను జీలకర్ర పొడి. మీకు నచ్చితే దీనికి సాల్ట్ అయినా, కల్లుప్పైనా యాడ్ చేసుకోండి. నేనైతే కల్లుప్పు యాడ్ చేశా. ఇందాకటి టమోటా, ఎర్రగడ్డ మసాలాకి ఈ ఉప్పు, కారాలు అన్నీ నీట్‌గా మొహమాటం లేకుండా కలపండి చారి గారు కలపండి. ఆయిల్ పైకి తేలేదాకా కలపండి. అలా దాన్ని కొంచెం సేపు ఉంచేసిన తర్వాత సెకండ్ రకం మసాలా ఉంది కదా మనది, అడుగంటకుండా ఎక్కడికక్కడికి మనము దీన్ని కలిపెట్టుకుంటూ ఉండాలి. అడుగంటిందంటే మనకి టేస్ట్ వేరే రకంగా వస్తది కదా! అదనమాట. ఇందాక సెకండ్ మసాలా అంటే ఇదేనండి. పల్లి, ఎండుమిర్చి కారంతో చేసిన మసాలా. ఇంకొంచెం వాటర్ పోసుకొని అదే మిక్సీ గిన్నెలో అది కూడా యాడ్ చేసేసుకున్నామనుకోండి, అదిరిపోతల్లా మనం దీంట్లోకి మనము చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకోండి. ఆ పులుసు కూడా తప్పకలు లేకుండా అంతటి నీట్‌గా కలిపెట్టి మూతేసి పెట్టండి. ఇదిగోండి మన మసాలా. ఇక్కడికి ఈ దశలో వచ్చినప్పుడు
వంకాయి గుత్తి మసాలా ఈ దశలో ఉన్నప్పుడు మనం ఉప్పు, కారాలు చెక్ చేసుకొని మనం దీన్ని ఏమన్నా ఎక్కువ, తక్కువ అన్నప్పుడు ఏదైనా యాడ్ చేసుకోండి. కొత్తిమీర అప్పుడే యాడ్ చేయబాకండి. చివర్లో యాడ్ చేద్దాం. ఇదే మసాలాతో మీరు ఎగ్గు చేయొచ్చు, వంకాయ కూడా చేయొచ్చండి. ఒకేలాంటి మసాలాతో అన్ని రకాల ఐటెమ్స్ చేయొచ్చు. మధ్య మధ్యలో ఈ దశలో ఉన్నప్పుడు కలబెట్టుకుంటూ ఉండాల. ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాది. పల్లీలు పేస్ట్ ఉంది గదా! దానికోసం. దొండకాయ అయితే ఈ ఈక్వల్‌గా మనకి మెంటయిపోయినట్టుగా 100% దొండకాయ స్టార్టింగ్‌లోనే మనము లైట్‌గా చాలో ఫ్రై చేసాం గదా దొండకాయని. దానివల్ల తింటూ ఉంటే అంత కమ్మగా ఉంటది. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిచ్చింది. ఉప్పుని కలిపెట్టేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసానండి. కొత్తిమీర ఈ దశలో ఉన్నప్పుడు అస్సలు వేయకండి. కొత్తిమీర వేసే టైం చెప్తాను. అప్పుడు యాడ్ చేసుకున్నారంటే మధ్య మధ్యలో తగులుతూ అదిరిపోతది. ఇంకొక బౌల్‌లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కమ్మంగా, టేస్టీగా నిమిషాల్లో తయారు చేసుకుని గుప్పెడు పల్లీలు మన ఇంట్లో ఉంటే చాలండి. 10 దొండకాయలతో, 1/4 కేజీ దొండకాయలతో నేను తయారు చేశాను ఇది. ఒకసారి వీడియో చూసామా ఎలా ఉందో దానిని మీరు కంటిన్యూగా చేసుకుంటూ అయినా చూస్తూ చేసుకోవచ్చు. మనము 100% సక్సెస్ అయితేనే మనము ఏ కర్రీస్ అయినా ఏవైనా పెడతాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. పులకాలైతే నేను బయట నెల్లూరు ఆర్ఆర్ డాబాలో ఆర్డర్ చేపిచ్చి తెప్పించాను. ఈ పులకాకి ఈ గుత్తి దొండకాయ మసాలాకి వేరే లెవెల్‌లో ఉందండి. ఇంటిల్లపాది చేసుకొని తినండి. అప్పుడప్పుడు మెనూ మారుస్తూ ఉంటేనే గదా! ఇంట్లో వాళ్ళకి కూడా తినాలనిపిస్తది. మళ్ళీ మంచి వీడియోతో వస్తా.